ఫ్రెండ్స్, హానర్ మన ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోయి అరౌండ్ 4 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో 1-2 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ లాంచ్ చేసినప్పుడు కూడా వాటికి అనుకున్నంత మార్కెట్ అవ్వదు కూడా. ఎందుకంటే హానర్ సర్వీస్ సపోర్ట్ అనేది మన ఇండియాలో ఉంటుందో ఉండదో అనే భయంతో తక్కువ మంది మాత్రమే ప్రిఫర్ చేశారు. అండ్ అఫ్కోర్స్ వాటిలో హార్డ్వేర్ లెవెల్లో ఇంత ముందులాగే చాలా బాగున్నప్పుడు కూడా తక్కువ మంది మాత్రమే ఆదరిస్తారు. ఎందుకంటే ప్రాబ్లం అదే, హానర్ మన ఇండియాలో లేదు కాబట్టి తక్కువ మంది మాత్రమే కొంటారు. అండ్ ఇప్పుడు అఫీషియల్గా హానర్ మళ్ళీ మన ఇండియాలో కంబ్యాక్ ఇవ్వబోతుంది. రియల్మీ బ్రాండ్ని ఇంత నుంచి ఇంతగా చేసిన మాధవ్ సేతు ఇప్పుడు హానర్కి హెడ్ అయ్యారు. అండ్ ఇప్పుడు మన ఇండియాలో ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో 1 లేదా 2 స్మార్ట్ ఫోన్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. అండ్ రియల్మీ బ్రాండ్ని ఎంత దూరం తీసుకొచ్చారో ఆయన ఖచ్చితంగా హానర్కి మళ్ళీ ఆ బ్రాండ్ వాల్యూని తీసుకొస్తారని అందరూ నమ్ముతున్నారు. అండ్ అఫ్కోర్స్ ఆ ఫోన్లు కూడా చాలా బాగానే ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ వాటి ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. అలాంటి హానర్ ఇప్పుడు మళ్ళీ మన ఇండియాలో వాటి మార్కెట్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటుంది. అండ్ అఫ్కోర్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి హానర్ ఇప్పుడు మధ్యలో ఒక చిన్న ట్యాబ్లెట్ని తీసుకొచ్చింది. ఈ ట్యాబ్ మాత్రం నిజానికి 14,000 రూపాయల బడ్జెట్లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ అండ్ ఏ బ్రాండ్ ఆఫర్ చేయలేని కొన్ని బెటర్ ఫీచర్స్ ఈ ట్యాబ్ మనకి ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా దీని యూఐ చాలా ఫ్లూయిడ్గా ఉంది. నేను ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు హానర్ వాళ్ళు ఒక ఫోన్ కంటే ముందుగా లాంచ్ చేసిన ఒక ట్యాబ్ని మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూ ఏంటనేది షేర్ చేస్తాను. నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఇందులో మనం మాట్లాడుకుందాం. ఇది హానర్ ప్యాడ్ X9 అనమాట. ఇందులో 14,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎవరికో సూట్ అవుతుందంటే ఖచ్చితంగా మీకు ఏదైనా డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి, లేదంటే ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ లాంటిది చూపించుకోవడానికి, లేదంటే పెద్ద డాక్యుమెంట్స్ చదువుకోవడానికి, ఈ బుక్స్ చదువుకోవడానికి, అలాగే పిల్లలు దీంట్లో యూట్యూబ్లో లెసన్స్ వినడానికి, మూవీస్ చూడడానికి, ఇలా అన్ని రకాలుగా అన్ని ప్లాట్ఫామ్స్లో ఇది మీకు చాలా బెటర్గానే ఆఫర్ చేస్తుంది. అది కాకుండా ఏ ట్యాబ్ ఆఫర్ చేయని ఒక హై క్వాలిటీ ప్రీమియం బ్యాక్ కేస్ని కూడా వీళ్ళు దీంట్లో ఫ్రీగా సప్లై చేస్తున్నారు. సో దీని క్వాలిటీకి మినిమం ఖచ్చితంగా మార్కెట్లో మనకి ఇంత మంచి క్వాలిటీతో 1,500-2,000 ఈజీగా ఉంటాయి ఇలాంటి పౌచెస్. కానీ చాలా బెటర్ క్వాలిటీతో వీళ్ళు ఫ్రీగానే ఈ బాక్స్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్టార్టింగ్ ప్రైస్ కూడా మీకు 4GB 128GB వేరియంట్ 14,499 రూపాయలు పెట్టారు. అండ్ అఫ్కోర్స్ మీకు కార్డ్ ఆఫర్స్ లాంటివి కూడా వస్తాయి. రఫ్గా ఇది 14,000 రూపాయల బడ్జెట్లో వర్తా కాదనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. హానర్ ప్యాడ్ X9 అని మీకు బాక్స్ పైన ఉంటుంది. అండ్ ట్యాబ్ డిజైన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కమ్స్ విత్ గూగుల్ యాప్స్. చాలా ఇంట్రెస్టింగ్, వీళ్ళు కావాలనే మెన్షన్ చేశారు. ఎందుకంటే హానర్ అంటే గూగుల్ యాప్స్ వాడకూడదని బ్యాన్ పడింది కాబట్టి ఉండవేమో అనుకుంటారు. బట్ ఇప్పుడు ఆ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు గూగుల్ యాప్స్ దీంట్లో ఉంటాయి. అండ్ అప్కమింగ్ హానర్ మొబైల్స్లో కూడా మీకు గూగుల్ యాప్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ హైరస్ ఆడియో వైర్లెస్, అలాగే TUV రీన్లాండ్ సర్టిఫికేషన్, కళ్ళకి చాలా మంచిదని చెప్తున్నారు. డిస్ప్లేలో ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. బాక్స్ చూడటానికి మీకు పెద్దగా ఉంటుంది. మీరు ఎవరు కొన్నా కానీ మీకు ట్యాబ్ బాక్స్తో పాటు అడిషనల్గా మీకు ఒక పౌచ్ బాక్స్ కూడా కలిపి పెద్ద ప్యాకెట్ వస్తుంది. సో దాంట్లో ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు ఒక బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్. దీంట్లో ఈ కేసు ఉంటుంది, లెదర్ కేసు, చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు రబ్బర్ ప్లస్ లెదర్తో ఉంటుంది. కేస్ క్వాలిటీ మాత్రం నాకు ఎక్సలెంట్గా అనిపించింది. పైన హానర్ బ్రాండింగ్ కూడా బాగుంది. సో కేసు మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా ట్యాబ్స్లో మనకి అసలు కేసు ఇవ్వట్లేదు, కానీ వీళ్ళు మాత్రం మంచి క్వాలిటీది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మీకు హానర్ ప్యాడ్ X9కి సంబంధించిన బాక్స్ ఉంటుంది. బాక్స్ లోపల మీకు ట్యాబ్ ఉంటుంది, ఒక Type-C కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ రిమెంబర్, ఇది ఓన్లీ మీకు వైఫై ట్యాబ్ మాత్రమే. దీంట్లో మీకు LTE ట్యాబ్ అయితే వీళ్ళు సపరేట్గా ఏమీ అమ్మట్లేదు. ఓన్లీ వైఫై వేరియంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద డిజైన్, ట్యాబ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మీకు మొత్తం మెటల్ బిల్డ్తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ అండ్ మీకు హానర్ బ్రాండింగ్, ఒక కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు కూడా 5 మెగాపిక్సెల్ కెమెరాస్. ట్యాబ్స్లో మీరు కెమెరాస్ ఎక్కువ బెటర్గా ఎక్స్పెక్ట్ చేయకండి, యావరేజ్గా మాత్రమే ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది మెటల్ కాబట్టి కొంచెం బరువు కూడా గట్టిగానే ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. చాలా ట్యాబ్స్లో మనకి పైన ఉంటుంది పవర్ బటన్, ఇలా ప్రెస్ చేయాలి. కానీ దీనికి మాత్రం రైట్ సైడ్లో పైన ఇచ్చారు. కొంచెం రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ లాంటి డిజైన్ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ ఈ బడ్జెట్లో మీకు ఏ ట్యాబ్లో కనపడని 6 స్పీకర్లు ఉంటాయి దీనికి. పైన 2, కింద 2. అండ్ మీకు గేమ్ ఆడుతున్నప్పుడు, మూవీలు చూస్తున్నప్పుడు పైనుంచి కూడా మీకు ఆ హైరస్ ఆడియో, అలాగే మీకు DTS ఎఫెక్ట్ లాంటివి కావాలనుకుంటే, స్పీకర్ క్వాలిటీ బెటర్గా కావాలనుకుంటే పైన ఒక 2 స్పీకర్లు ఇచ్చారు. ఇది ముఖ్యంగా మీకు మీడియా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు, అలాగే గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే గేమ్ ఆడుతున్నప్పుడు ఈ 2 స్పీకర్లు బ్లాక్ అయిపోతాయి మీకు ఇలా పట్టుకుంటే. అండ్ పైన మీకు మంచిగా
కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో స్పీకర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. స్పీకర్స్ చాలా లౌడ్గా ఉన్నాయి. 6 స్పీకర్లు చాలా మంచి క్వాలిటీ అయితే అవుట్పుట్ ఇస్తున్నాయి. అండ్ బాటమ్ సైడ్ మీకు టైప్ సి పోర్ట్ ఉంటుంది. దీంట్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద యూఐ, దీంట్లో ముఖ్యమైనది యూఐ అనమాట. ఇది ఎంత ఫ్లూయిడ్గా ఉంటుందో మీకు గుర్తుండే ఉంటుంది. హానర్ మొబైల్స్లో ఈఎంయూఐ వెర్షన్ లేదంటే తర్వాత మ్యాజిక్ వాయిస్ వీటిలో ఎంత ఫ్లూయిడ్గా ఉంటుందో సేమ్ అదే మ్యాజిక్ వాయిస్ అండ్ చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. ఐకాన్ డిజైన్స్ కావచ్చు, స్టైల్ కావచ్చు, లోపల సెట్టింగ్ ప్యానల్ డిజైన్ కావచ్చు, పైనుంచి కంట్రోల్ ప్యానల్ డిజైన్ కావచ్చు, ఇవి చాలా బాగుంటాయి. అండ్ ముఖ్యంగా ఎలాంటి ల్యాగ్స్ ఉండవు. అండ్ యూఐలో కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మీకు యానిమేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ మీరు యానిమేషన్స్ ఎక్కడ బాగా అనిపిస్తూ ఉంటుంది అంటే మీరు రీసెంట్ ప్యానల్లో ఉన్న యాప్స్ని క్లోజ్ చేస్తున్నప్పుడు వచ్చే యానిమేషన్స్ కావచ్చు, అండ్ మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు వచ్చే యానిమేషన్స్ కావచ్చు, ఇవి మాత్రం చాలా ఫ్లూయిడ్గా అనిపిస్తూ ఉంటాయి. మంచి ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ చాలా కూల్గా కూడా ఉంటుంది. లుకింగ్ కూడా బాగుంటుంది. అండ్ మీకు యూఐని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మీకు వాల్ పేపర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఈవెన్ మీరు ఐకాన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్స్ మాత్రం జస్ట్ లైక్ ఒక స్మార్ట్ ఫోన్ లాగా చాలా కస్టమైజేషన్స్ అయితే ఈ ట్యాబ్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అబౌట్ ట్యాబ్లెట్లో అబ్జర్వ్ చేస్తే ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. మ్యాజిక్ వాయిస్ వర్షన్ 7.1తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. ఇది బై డిఫాల్ట్గా మీకు 4GB ర్యామ్తో వస్తుంది అండ్ 3GB ఎక్స్పాండబుల్ ర్యామ్తో కూడా వస్తుంది, అంటే 7GB అనమాట. కాకపోతే అది మీకు చాలా తక్కువగానే ఉపయోగపడుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అంటారు దాన్ని. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే వచ్చింది. యూఐ మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు మల్టీ టాస్కింగ్ చేయడానికి, అలాగే మల్టిపుల్ పేజ్లో ఓపెన్ చేసుకోవడానికి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఒకటి నాకు అనిపించింది ఏంటంటే దీంట్లో పెన్ సపోర్ట్ కూడా ఇస్తే మనం ఏదైనా థర్డ్ పార్టీ పెన్ కొనుక్కొని వాడుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉండేది. పెన్ సపోర్ట్ మాత్రం లేదు. నా దగ్గర 2-3 పెన్నులు ఉన్నాయి. ఆ 2-3 పెన్నులతో ట్రై చేశాను, అవి అయితే వర్క్ చేయట్లేదు. సో పెన్ సపోర్ట్ అయితే దీనికి లేదు. ఉంటే మాత్రం డ్రాయింగ్స్ వేసుకోవడానికి ఇలాంటివి అయితే చాలా బాగుండేది. జస్ట్ లైక్ మీకు షామీ ప్యాడ్ 6లో పెన్ సపోర్ట్ ఉంటుంది కదా, అలా ఇస్తే బాగుండేది. సో అదొకటి మాత్రం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు బ్లోట్వేర్ కూడా పెద్దగా ఏముండదు, 1-2 అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని తీసేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, ఈ ట్యాబ్లో మీకు Qualcomm Snapdragon 685 4G ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ ఇది ఒక 6nm ప్రాసెసర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. ఇది ఎలాంటి ప్రాసెసరు అండ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే బాగా హెవీ లెవెల్ గేమర్స్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక బడ్జెట్ ట్యాబు. అలాగే మీకు చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. హెవీ లెవెల్లో మీరు గేమ్స్ ఆడితే మాత్రం ఖచ్చితంగా ఇది తట్టుకోలేదు. అండ్ నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడి చూసాను చాలాసేపు, పర్లేదు బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది అంత పెద్ద ప్రాసెసర్ అయితే కాదు, ఒక మోడరేట్ లెవెల్ గేమర్స్కి అయితే బాగానే ఉంటుంది. అండ్ చిన్న గేమ్స్కి అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. పెద్ద గేమ్స్ అయితే కొద్దిసేపటి తర్వాత ఇది కొంచెం ల్యాగ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. హెవీ గేమర్స్కి మాత్రం ఇది సజెస్ట్ చేయదగ్గ ట్యాబ్ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, నార్మల్ యూజర్స్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి, మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి, మూవీస్ చూసే వాళ్ళకి, అలాగే మీరు ఏదన్నా చదువుకోవడానికి, ఈ బుక్స్ చదువుకోవడానికి, లేదంటే డాక్యుమెంట్స్ చదువుకోవడానికి, అలాగే మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి, ఇలాంటి వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వడానికి, లేదంటే ఆన్లైన్లో ఏదన్నా చూసుకోవడానికి, చదువుకోవడానికి, సినిమాలు చూడటానికి, ఇలాంటి వాటికైతే ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ యాప్స్ లోడింగ్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుంది, ఇలాంటి ల్యాగ్ అయితే లేదు. కాకపోతే హెవీ గేమ్స్కి మాత్రం పనికిరాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద స్పీకర్స్, దీంట్లో 6 స్పీకర్లు ఉంటాయి. స్పీకర్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ స్పీకర్ల క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 5MP, ఫ్రంట్ సైడ్ 5MP కెమెరాస్ ఉంటాయి. అవి జస్ట్ అబోవ్ యావరేజ్ మాత్రమే, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఏమి ఇవ్వవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మీకు 7250 mAh బ్యాటరీ ఉంటుంది. ఓకే, గుడ్ ఇనఫ్. మనకి ఈ బడ్జెట్ 14,000 రూపాయల బడ్జెట్లో మనం అంతకంటే ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బాగానే ఉంటుంది, బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు హానర్ మొబైల్స్లో ఉండే అడ్వాంటేజ్ అంటే ఈఎంయూఐ, లేదంటే ఇప్పుడున్న ప్రజెంట్ మ్యాజిక్ ఓఎస్ ఏదైతే ఉందో, మ్యాజిక్ ఓఎస్, ఇది మీకు చాలా స్మూత్గా ఉంటుంది. బ్యాటరీ అయితే ఎక్కువగా కన్జ్యూమ్ లేదు, మంచిగానే ఉంటుంది. అండ్ మీకు బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు క్లెయిమ్ చేసేది కంటిన్యూస్గా వాడినా కానీ 13 గంటల దాకా వస్తుందని చెప్తున్నారు, కానీ సో బాగానే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా బాగానే ఉంటుంది. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో మెల్లమెల్లగా అప్డేట్స్ కూడా వీళ్ళు రోల్ అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరికి సూటబుల్, ఇందాక చెప్పాను కదా, వాళ్ళకే సూటబుల్. హెవీ గేమర్స్కి మాత్రం సూట్ కాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే దీని బిల్డ్ క్వాలిటీకి నేను బెటర్ బిల్డ్ క్వాలిటీ అని చెప్తాను. ఈ బడ్జెట్లో ఎక్సలెంట్గా ఉంది, మెటల్ బిల్డ్తో వస్తుంది. స్పీకర్స్ క్వాలిటీ బాగుంటుంది, అండ్ ముఖ్యంగా యూఐ బాగుంటుంది. అండ్ మీకు ముఖ్యంగా వీళ్ళు ఇచ్చే కేస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో ఓవరాల్గా 14,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఈ ట్యాబు
చాలా చాలా యూస్ఫుల్. ఒక లుక్ అయితే వేయండి, మంచిగానే ఉంది ట్యాబ్లెట్ అయితే. అది కాకుండా వీళ్ళు హానర్ వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఒక లుక్ అయితే వేయచ్చు, ఒక లుక్ వేయండి, బాగానే ఉంది ట్యాబ్లెట్ మాత్రం. ఇది హానర్ ప్యాడ్ X9కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.